నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజ అంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. ఇప్పుడు అమ్మలగన్న అమ్మ మన ఎల్లమ్మ తల్లి, బల్కంపేట ఎల్లమ్మ తల్లి బావిలో వెలిసిన బంగారు తల్లి దగ్గర మనం ఉన్నాము, ఆ సన్నిధిలో. అయితే టెంపుల్ నేపథ్యం గురించి, టెంపుల్ కు ఈ మధ్యలో ఉన్నటువంటి కళ్యాణం, అమ్మవారి కళ్యాణం గురించి పూజారి గారు చెప్తారు. సార్ చెప్పండి సార్, అమ్మవారి కళ్యాణం ఎప్పుడుంది, దాని ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మహావిద్య మహామాయాం సర్వశక్తి స్వరూపిణి భక్తానాం ఇష్టదాత్రించ రేణుకాంబహమ్మజే. ఈ ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం వచ్చేసి అమ్మవారి కళ్యాణోత్సవం, రథోత్సవం కార్యక్రమం ఉంటుంది. మూడవ మంగళవారం వచ్చేసి అమ్మవారికి శాకాంబరి అలంకారం ఉంటుంది. తర్వాత 9వ తారీఖు వచ్చేసి మన ఇక్కడ బోనాలు ఉంటుంది. సికింద్రాబాద్ లస్కర్ బోనాలు అయిన తర్వాత మన దగ్గర బోనాలు ఉంటాయి. ఈ అమ్మవారి కళ్యాణోత్సవం ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం ఎప్పుడు వస్తే అప్పుడు అమ్మవారి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఇక్కడ సోమవారం వచ్చేసి 20వ తారీఖు సోమవారం వచ్చేసి అమ్మవారికి పొద్దున్న ఉదయాన్నే అభిషేకం నలుగు పెట్టేసి, తర్వాత 10 గంటలకి అమ్మవారికి పెళ్లి కూతురు ముస్తాబ్ చేసేసి, పసుపు హల్దీ ఫంక్షన్ అంటారు కదా, కావాలి అట్లాంటివన్నీ చేసేసి, దాని తర్వాత మళ్ళీ మనకి సాయంత్రం వచ్చేసి ఎదుర్కోళ్ళు ఉంటాయి. దాని తర్వాత మరుసటి రోజు పొద్దున ఉదయం 10 గంటలకి అమ్మవారి కళ్యాణోత్సవం ప్రారంభం అవుతుంది. ఓకే, ఈ కళ్యాణానికి ఏర్పాట్లు ఏం జరుగుతున్నాయి? ప్రభుత్వం నుంచి ఏం వసతులు వచ్చినాయి? అమ్మవారి కళ్యాణోత్సవానికి పంచరత్న కలర్లన్నీ వేస్తున్నారు. ఓకే, ఇంకా మిగతా ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. కళ్యాణ టికెట్లు ఉంటాయి, తీర్థప్రసాదాలు అవన్నీ ఏర్పాటు చేసి ఇవన్నీ కార్యక్రమాలను ప్రభుత్వం తరఫున మా దేవాదాయ శాఖ తరఫున ఏర్పాటు చేస్తారు. ఓకే, అంటే దేవాదాయ శాఖ గారు పట్టు వస్త్రాలు తీసుకొస్తారా, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రులు చేస్తారా? దేవాదాయ శాఖ వాళ్ళు చేస్తారు. మళ్ళీ అందరు మంత్రులు కూడా పట్టు వస్త్రాలు అమ్మవారికి ముత్యాలు ఇవన్నీ తీసుకొస్తారు, తలంబాలు ఇవన్నీ తీసుకొస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందా? నేను వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చామండి, వచ్చే అవకాశం. ఓకే, ఈ ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి ఏమైనా ప్రత్యేకమైన బడ్జెట్ ప్రభుత్వం కేటాయించిందా? అవన్నీ మాకు సంబంధం లేదు, యువ గారిని అడగాలి. పర్లేదా? మాకు ఏంటంటే కళ్యాణోత్సవ కార్యక్రమాల గురించి. అంటే కళ్యాణానికి ఎంతమంది వస్తారండి? సుమారు పోయినసారి 7 లక్షల నుంచి 8 లక్షల మంది వచ్చారు. ఇంకా దానికన్నా ఇంకా అధికంగా వస్తారని చెప్పేసి మా అంటారు. ఓకే, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అలాంటిది ఏర్పాటు ఏర్పాటు చేస్తున్నారు. క్యూ లైన్, సపరేట్ క్యూ లైన్లు వికలాంగులకి, మళ్ళీ శివశక్తులకి కానీ, మళ్ళీ రెగ్యులర్ భక్తులకు కానీ, విఐపీలకు కానీ ఎవరికి ఏర్పాటు చేసే విధంగా వాళ్ళకన్నీ ఏర్పాటు చేశారు. గత సార్లు జరిగినటువంటి కళ్యాణం కంటే ఈసారి ఏమన్నా కొత్తగా ఏమన్నా చేస్తున్నారు? జరుగుతున్నాయండి. ఎట్లాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు అన్ని లైన్లలో మజ్జిగ కానీ, నీళ్లు కానీ, వాళ్ళ వసతులు కానీ అన్ని కూడా దర్శనాలు కూడా ఫాస్ట్ గా జరిగేటట్టుగా ఏర్పాటు చేసి పోలీస్ శాఖ కానీ, దేవాదాయ శాఖ అందరు కానీ ఏర్పాటు చేస్తారు. ఒకసారి ఆలయ చరిత్ర క్లుప్తంగా చెప్పగలరా? పూర్వం ఇది 700 సంవత్సరాల క్రితం అమ్మవారికి పూర్వం బావి ఉండేది. బావిలో అమ్మవారు వెలిసింది. అమ్మవారు వెలిసిన తర్వాత అక్కడ అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, నైవేద్యాలు ఇలాంటివన్నీ అర్పించి అమ్మవారికి అక్కడ నుంచి చేస్తున్నాం. అమ్మవారి శిరస్సు దగ్గర జలం వస్తుంది. ఆ జలంతో స్నానం చేస్తే ఎట్లాంటి చర్మవ్యాధులు ఉన్నా తగ్గుతాయి. ఇక్కడ అమ్మవారికి ప్రతి ఆదివారం, మంగళవారం అమ్మవారికి ఇక్కడ బోనాలు, నైవేద్యాలు ఎక్కిస్తుంటారు. భక్తుల కోరికలన్నీ కూడా తీరుతాయి. కూడా అమ్మవారికి ఒడిబియ్యం పోసి చీరలు సమర్పించేసి భక్తుల కోరికలను నెరవేరుస్తారు. థ్యాంక్ యూ అండి. ఇది అమ్మవారి బల్కంపేట ఎల్లమ్మ తల్లి యొక్క గొప్పతనం, ఆలయ నేపథ్యం కూడా పంతులు గారు వివరించారు. అదేవిధంగా ఈ నెల 20న జరిగేటువంటి కళ్యాణ మహోత్సవం ఏదైతే ఉందో, తెలంగాణ నుండి యావత్ ప్రపంచ వ్యాప్తంగా కూడా జనాలందరూ వచ్చి అమ్మవారి కళ్యాణాన్ని వీక్షిస్తున్నారు. గత సంవత్సరం జరిగినటువంటి కళ్యాణానికి 7 లక్షలకు పైగా వచ్చిండ్రు. ఈసారి 8 నుంచి 9 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పి పండితులు చెప్తున్నారు.